హలో హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఈరోజు పప్పుచారుని నా స్టైల్లో క్విక్గా, సింపుల్గా, ఈజీగా మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా ఒక కుక్కర్ గిన్నెనైతే తీసుకోవాలండి. అందులోకి ఒక గ్లాస్ కందిపప్పునైతే తీసుకొని శుభ్రంగా 1 లేదా 2 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. నేను తీసుకున్న ఒక గ్లాస్ కందిపప్పుకైతే కుక్కర్లో నేను గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే తీసుకుంటున్నానండి. మీరు పప్పు క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటారో దాన్ని బట్టి మీరు వాటర్ని తీసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే స్టవ్ పై పెట్టుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చేలా పప్పునైతే మనం ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం మరో పక్క ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు తీసుకోండి. నేనైతే గుప్పెడు చింతపండుని తీసుకున్నాను. మనం తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు క్వాంటిటీ అయితే తీసుకోవాలండి. తీసుకున్న చింతపండును 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చింతపండులో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపులోకి కావలసిన పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుందామండి. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి నాకైతే 10 నుండి 15 వరకు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నానండి. అలాగే ఒక టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ లోపైతే మన పప్పు అయితే ఉడికిపోయిందండి. నాకైతే 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. తర్వాత కుక్కర్ మూతను తీసుకొని పప్పుని కొద్దిగా మెదుపుకోవాలండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో పోసుకోవాలండి. మన పులుపుకు తగ్గట్టుగా అయితే చింతపండు రసాన్ని తీసుకోవాలండి. అలాగే పప్పు కన్సిస్టెన్సీని కూడా చూసుకొని థిక్‌గా కావాలా, పల్చగా కావాలా అని కూడా ఈ టైంలోనే చూసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న పప్పునైతే మళ్ళీ మనం 5 లేదా 10 నిమిషాలైతే మరిగించుకోవాలండి. ఇది మరిగేలోపు మరో పక్కన ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు లేకుండా ఒలిచేసి దానినైతే కచ్చాపచ్చాగా దంచి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ దంచి పెట్టుకున్న పేస్ట్ని అయితే తాలింపులోకి వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, మన పప్పు అయితే మరిగిపోవడం స్టార్ట్ అయింది. ఇలా మరిగాక మరో పక్క స్టవ్ వెలిగించుకొని తాలింపు అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకి కావాల్సినంత ఆయిల్ని అయితే తీసుకొని తాలింపు అయితే చేసుకుంటున్నానండి. 2 లేదా 3 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలపాలండి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ అయితే సరిగా వేగుతాయి. ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మరోసారి అయితే కలుపుకోవాలి. మరోపక్క మనం ఉడికించుకున్న పప్పునైతే ఇప్పుడు తాలింపులోకి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఇప్పుడు చూసుకోవాలండి. నాకైతే సరిపోయింది. పులుపు, ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మరోసారి కలుపుకొని కొత్తిమీరనైతే వేసుకోవాలండి. వేసుకొని మరొక 5 లేదా 10 నిమిషాలు మరిగించుకోవాలండి. చూసారా, మరిగిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నా స్టైల్లో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా పప్పుచారుని ఎలా చేయాలో చూపించానండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా స్టైల్లో చాలా బాగుంటుందండి.